ఈ స్కూటీ మా కొత్త కస్టమర్ అని జెప్పాలి. ఆయనొచ్చారు. ఆహ్, వెహికల్‌కి టైర్ వేస్తారా? సో అండ్ సో చెప్పారు. చెప్తే ఆ! అవుతది భయ్ అని చెప్తే వదిలేసి వెళ్ళిపోయారు. దానికేముంటే అవి చేస్తామన్నారు. సెకండ్ హ్యాండ్ స్కూటీ తీసుకున్నారంట. సో, దీనికేంటంటే టైర్ పోయింది. టైర్ వేయమన్నారు. సో, టైర్ అని మరి కొత్త టైర్ వేసినప్పుడు ఖచ్చితంగా ట్యూబ్‌లెస్ టైర్ వేసుకుందాం అని చెప్పాను నేను. బట్ ట్యూబ్‌లెస్ వేస్తే మరి రిమ్ పనిచేస్తుందో లేదో తెలియదు గదా! సో, రిమ్ కూడా మార్చుకోవాలి అని జెప్పేసి అన్నాను. ఓపెన్ చేసిన తర్వాత తీరా దీనికి ఎక్స్‌ట్రా కంప్లెయింట్స్ కూడా చెప్పారు. సో, టైర్ ఓపెన్ చేసాం. టైర్ అయితే 0. రిమ్ ఇన్నర్ సైడ్ కూడా పోయింది. సో, మహా అయితే రిమ్ అనేది ఒక 700 ఎంతో ఉంటుంది. ఆ మాత్రానికి ట్యూబ్ ఏసుకున్నా సరే ట్యూబ్ ఒక 500, 400 ఉంటుంది. సో, దానికన్నా రిమ్ మార్చుకోవడం బెటర్ అని కస్టమర్‌కి కంప్లెయింట్ చేసి ఐ మీన్ అప్డేట్ చేసి కొత్త ట్యూబ్ సారీ కొత్త టైర్, కొత్త నెక్, కొత్త రిమ్ మొత్తం సెట్ అంతా కొత్తది. హీరో కంపెనీ రిమ్ అనమాట. ఆయనది హీరో బేస్‌లో కదా! సో, హీరో కంపెనీ తీసుకున్నమాట. సో, అట్లనే నెక్ కూడా క్వాలిటీ నెక్ వేసి, సీఏ టైర్ ఫ్రంట్ వచ్చేసి జూమ్ టైర్ వేసేసి యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ బ్రాండ్ న్యూ అంటే ఇంకా మళ్ళీ ఇబ్బందుండదండి. ఫ్రంట్ వీల్ టైర్ కాబట్టి మాక్సిమం ప్యాచెస్ అనేవి చాలా రేర్ అనమాట. ట్యూబ్‌లెస్ అయితే ఇంక ఇబ్బంది లేదని చెప్పేసి కొత్త టైర్ మిషన్ మీద అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో, ఈ టైర్ ఫిక్సింగ్ అయిపోయింది. ఇంకేముంది భయ్యా ఇవి అలా తీసుకెళ్ళి ప్రెషర్ పెట్టేసి బండికి ఎక్కించేసాం. అట్లనే దీనికి ఫ్రంట్ వీల్ బేరింగ్స్ కూడా బాలేదు. కస్టమర్ మార్చివ్వమని చెప్పేసి అన్నారు. సో, వీల్ బేరింగ్స్ అనేవి పాతవి తీసేసి కొత్త వాటికి కంప్లీట్‌గా గ్రీజ్ అనేది ఫిల్ చేసి బేరింగ్స్ అనేది హబ్‌కైతే ఫిక్స్ చేయడం జరిగింది. భయ్యా బేరింగ్స్ అనేవి ఎందుకు పోతాయంటే అందులో ఒక్క డ్రాప్ వాటర్ ఎళ్తే ఆటోమేటిక్‌గా మీకు బేరింగ్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటర్ వెళ్ళకుండా కాపాడుకోండి మీరే వర్షాల్లో పెట్టకండి వెహికల్‌ని. సో, టైర్ అయితే వేసేసాం, రిమ్ కూడా వేసేసాం, నెక్ వేసేసాం, బేరింగ్స్ వేసేసాం. కంప్లీటెడ్. ఒక వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని కొన్ని పెండింగ్ వర్క్స్ చెప్పాడు. మ్యాటర్ ఏంటంటే ఈ స్కూటీ మనకిచ్చి చానా రోజులయిందనమాట. సో, దీనికేంటంటే ఈ కార్బోరేటర్ క్లీన్ చేయమన్నారు. అట్లానే ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయమన్నారు. అట్లానే జనరల్ సర్వీస్ లెక్క బ్రేక్స్ అని అవన్నీ. సో, ఎయిర్ ఫిల్టర్ మనం ఓపెన్ చేసి క్లీన్ చేసేసాం. కార్బోరేటర్ కూడా క్లీన్ చేసేసాం. సో, ఫ్రెండ్స్ మీరు కూడా మా గ్యారేజ్‌కి విజిట్ చేయాలనుకున్నట్లయితే లొకేషన్ చెప్తా నోట్ చేసుకోండి. మునగపాక నియర్ శివాలయం పక్కనమాట. కాశీ అని చెప్తారు. ఎవరైనా చెప్తారు. అట్లా మన యూట్యూబ్ అకౌంట్ ఫాలో కొట్టేసి ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో చేసేయండి ఫ్రెండ్స్.